ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. దేవుడు తనకు మహానందము కలగజేశానని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 43వ వచనంలో దైవజనుడు నెహెమ్యా ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, శత్రువైనటువంటి అపవాది యెరూషలేము యొక్క కోట గోడలను కూల్చిన తర్వాత నెహెమ్యా ఆధ్వర్యంలో దేవుడు తిరిగి తన ప్రజలను సమకూర్చుకోవాలని ఉద్దేశించిన వాడై నెహెమ్యాను దేవుని యొక్క ఆత్మచేత బలపరిచి, రండి మనము దేవుని యొక్క మందిరము కట్టుదము, దేవుని యొక్క మందిరము కట్టుటకు పూనుకొందమని నెహెమ్యాను పురికొల్పుతూ వచ్చినట్లుగా మనం చూడగలము. నెహెమ్యా దైవజనుడు దేవుని యొక్క మందిరం పునర్నిర్మించుటలో దేవుని ప్రజలందరినీ పురికొల్పి వారిని అలాగున బలపరిచి ముందుకు నడిపించిన తరుణంలో దేవుడు వారి ద్వారా తిరిగి మందిరమును సమకూర్చినట్లుగా మనం చూడగలము. ఈ విధంగా నెహెమ్యా గ్రంథంలో మరి ఎన్నో అడ్డులు ఆటంకాలు వచ్చినప్పటికీ దేవుని యొక్క కృప వలన వారు తిరిగి మందిరాన్ని పునర్నిర్మించుకోవడానికి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. సన్బల్లటు, టోబియా లాంటి వారిపై దేవుడు సంపూర్ణమైనటువంటి విజయాన్ని అనుగ్రహించడమే కాకుండా తన నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోవడమే కాకుండా దేవునికి విరోధంగా ఉన్నటువంటి, దేవుని ప్రజలకు విరోధంగా ఉన్నటువంటి ఆ యొక్క శత్రువులపై సంపూర్ణమైన విజయం ఇచ్చినాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను గనుక యెరూషలేముకు ఉత్సవంతో మరలవలనని యూదావారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగివెళ్ళిరి. ఈ విధంగా దేవుడు తన ప్రజలకు విరోధంగా లేచిన శత్రు సమూహముపై దేవుడు విజయం అనుగ్రహించినప్పుడు వారు మహానందంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, బలులను అర్పించడానికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు యొక్క సన్నిధికి తిరిగి వచ్చిన స్థితిని మనం చూడగలం. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చినప్పుడు కృతజ్ఞతాస్తుతులతో వారు మరి బలులను అర్పించి మరి వారు ఆనందించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనకు కూడా విరోధంగా లేచినటువంటి పరిస్థితులను బట్టి మనకున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థికపరమైన కొరతలు, ఆత్మీయంగా వ్యాధులు, బాధలు ఇవన్నీ శత్రువులుగా మనకు దాడి చేసినప్పటికీ ప్రభువుపై మనం ఆనుకున్నప్పుడు ఎస్తేరు గ్రంథం 8:16 యూదులకు క్షేమము, సంతృష్టి, ఆనందము, ఘనతను కలుగజేసిన దేవుడు మనకు కూడా అలాగనే కలుగజేసి మనల్ని దీవించాలని కోరుతూ ఉంటున్నాడు. అలాంటి ఆనందాన్ని నీ జీవితంలో కూడా దేవుడు అనుగ్రహించి తన నామానికి మహిమ తెచ్చుకొనుగాక.